చూడండి ఫ్రెండ్, నేను ఎగ్ ఆనియన్స్ ఆమ్లెట్ వేసిన వీడియో మీకు నచ్చితే చేసినట్టయితే మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ చేయండి. అలాగే మన చాలు కాదు. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. నేనైతే ఆనియన్స్ ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నా ఫ్రెండ్. చూడండి, ఆనియన్స్ సన్నగా తరుముకున్న 3-4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 5 గుడ్లు తీసుకున్నా. నేనైతే అందులోని కావాల్సినవి అయితే వేసుకుందాం. సాల్ట్ మనకు రుచికి సరిపడంత, కారం, కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, పసుపు అయితే వేసుకున్నాం కదా. నేనైతే అల్లం అయితే ఎండిపోయింది అయితే దంచుకొని వేసుకుంటున్నా, పొడి చేసి వేసుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. ఆనియన్స్ అయితే ఫ్రెష్గా ఇలా కడుక్కొని మనమైతే పెంక మీద వేయించుకుందాం. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ సన్నగా తరుముకున్నాం కదా. ఇలా పెంక మీద అయితే బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే ఇలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ సన్నగా తరుముకున్నాం కదా. ఇలా పెంక మీద అయితే బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే లైట్గా ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మన ఎగ్ దాంట్లో వేసుకోవాలి. వేయించిన ఆనియన్స్ అయితే మనం తీసేసిన తర్వాత ఎగ్ దాంట్లో అయితే వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. పెంక పెట్టుకున్నాం కదా, పెంకలో మనమైతే ఆయిల్ వేసుకుందాం. ఇలాగా వేసుకోవాలి. మనం దోశలాగా ఎంత వెడల్పు అయితే అంత వెడల్పు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా, ఇలాగ మలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్, నేను ఎగ్ ఆనియన్స్ ఆమ్లెట్ వేసిన వీడియో మీకు నచ్చితే చేసినట్టయితే మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్, మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.